ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రకటనలో మృతుల్ని కూడా ధృవీకరించడం జరిగింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియన్ అయితే ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంది. 50,000 తక్షణ ఆర్థిక సాయం గాయపడిన వారికి కూడా అందజేస్తామని చెప్తూ ఉన్నారు. రద్దీ పెరిగి రైలింగ్ విరగడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తూ ఉన్నారు. విచారణకు హై లెవెల్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మార్గదర్శకాలకు కూడా ప్లాన్ వేస్తూ ఉంది గవర్నమెంట్. అలాగే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే ఇప్పుడు విడుదల చేసింది. బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతుంది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించారని, అలాగే మరో 13 మంది గాయపడ్డారని కూడా ప్రభుత్వం ఇప్పుడు అందుతున్న ప్రకారం చూస్తే, న్యూస్ ప్రకారం మనం చూస్తే ఇప్పుడే ధృవీకరించడం జరిగింది. ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని కూడా ప్రకటించినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మనం చూస్తే 9 మంది భక్తులు మరణించారు, అలాగే 13 మంది గాయపడ్డారని కూడా అఫీషియల్ గా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. వీళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఉదయం సుమారు 15,000 మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రైలింగ్ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా కూడా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో 7 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మరణించారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కూడా వెల్లడించింది. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కాగా ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల్లో భద్రతలో ఏర్పాట్లు, అలాగే భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఈ విషాద ఘటనతో కాశీబుగ్గ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.